నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవేదన భరితంగా మాట్లాడుంటాడు. అంటే అక్కడ ఆ యొక్క అస్పష్టమైన గతులతో మాట్లాడిన తర్వాత, చనిపోయిన కుటుంబాలతో మాట్లాడిన తర్వాత, ఇంత సంఘటన జరిగిన తర్వాత నేను కన్నీరు పెట్టి ఒక క్షమాపణ అడుగుతుండంటే అధికారులు అయ్యుండి కూడా ఎందుకు క్షమాపణ వీళ్ళు అడగటం లేదని ఒక బాధలో ఏమన్నా మాట్లాడుండొచ్చు. కానీ కావాల్సింది క్షమాపణలు కావండి. మూడో అంశం నేను 99 ద్వారా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు తనదైన ఒక రాజకీయ ఎత్తుగడతో ముందుకు పోతున్నాడండి. ఆయన వెనక ఏదో అదృశ్యమైన ఒక శక్తి ఉంది, రాజకీయ శక్తి. నేను తప్పని అంటున్నా, నేను తప్పని కూడా చెప్తున్నా. ఆయనది ఒక రాజకీయ పార్టీ, ఆయన ఎదుగుదలను కోరుకోవటం ఆయన హక్కు, ఆయన వ్యూహం ప్రకారంగా ఆయన ముందుకెళ్తున్నాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం నిందల పాలవుతుంది, ప్రభుత్వం బోనెక్కుతుంది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా వర్మ గారు, ఏ ముఖ్యమంత్రి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఎందుకు వెళ్ళలేదు? విడిగా ఎందుకు వెళ్ళాలి? 19 మంది మంత్రులు వెళ్ళారు కదా ముఖ్యమంత్రితో పాటు. మీరు కూటమి కలిసికట్టుగా ఎన్నుకున్న ప్రభుత్వం కదా, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వెళ్ళొచ్చు కదా. మీరు ముగ్గురు ప్రభుత్వాధినేతలు, ఒక పార్టీ కాదు కదా. ఇక్కడ కలిసికట్టుగానే ప్రజలకు వెళ్ళి ఆ సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇది కూడా ఒక ప్రశ్న అవుతుంది కదా, ప్రజలు ఆలోచిస్తారు కదా. మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు పోయారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోయారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోయారు. ఏదేమైనా కావాల్సింది ఏంటి? చర్యలు కదా. ఇప్పుడు నేను మొన్న డిబేట్లో ఉన్నా, గతం కూడా వైసీపీ నాయకులు మాట్లాడారు. బాలకోట గారు బీహార్లో జరగట్లేదు దళితుల మీద హత్యాకాండ, తమిళనాడులో జరగట్లేదు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా, నువ్వు మాట్లాడుతున్నావు అని. అలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలంలో అక్కడ మన బోటు వ్యవహారంలో 33 మంది చనిపోయారు, పాలెమార్లో 13 మంది చనిపోయారని ఆ గణాంకాలను అడ్డుపెట్టడం కాదు కదా. ఆ రోజు జరిగినాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైన తీర్పు ప్రజాక్షేత్రంలో వచ్చిందని అనుకోవాలి. ఇప్పుడు మనం పరిపాలకులమే, తప్పు జరిగింది, చర్యలు తీసుకోకపోతే నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, అసలు అధికారుల్లో వైసీపీ రక్తం ఉంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఏం చేస్తున్నారు? మీరు పెడుతున్నారేంటి? కూర్చోబెట్టి తీసేయరా? జగన్మోహన్ రెడ్డి గారు రక్తం ఉండటం ఏంటండి అధికారుల్లో? ఊస్టింగ్ ఏజెండే. ఇప్పుడు కుక్క నొప్పాలా, కుక్క తోక నొప్పాలా? వై? ఒక బాధాకరమైన ఇష్యూ ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. దేవదేవుని సమక్షంలో 6 ప్రాణాలు పోయినా 10 కోట్ల మంది తెలుగు ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఓకే.